దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున పునరుత్థానుడుగా సజీవుడుగా తిరిగి లేచి తను తాను శిష్యులకు అగుపరుచుకుంటూ ఉన్నాడు. మరి ఎందుకు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై ఆరోహణుడై మరి ఆయన తిరిగి శిష్యులకు కనబరుచుకున్నాడు అనేటువంటి విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. ఎందుకు క్రీస్తు ప్రభుల వారు ఈ 40 దినములు శిష్యులకు కనబడ్డాడు? ఎందుకు దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ ఉన్నాడు? ఎందుకు రుజువులను చూపుతూ ఉన్నాడు? ఎందుకు తను తాను సజీవుడిగా కనబరుచుకుంటున్నాడు అంటే, మరి మొట్టమొదటిగా మనము నేర్చుకున్నాము, మరి ఆయన మెస్సియా అని. క్రీస్తు ప్రభుల వారు మరి ఆయనే దేవుడు వాగ్దానం చేసిన మెస్సియా, ఈ లోకానికి రావలసిన మెస్సియా ఆయనే అని మరి వారు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఆయన ఇప్పుడే తన రాజ్యాన్ని స్థాపించడం లేదు, కానీ ముందుగా సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము మరి ఆయన అర్పించవలసినటువంటి ఆ బలి అర్పణ, పాప క్షమాపణ, దేవుని సువార్తను ఆయన ప్రకటించవలసి ఉన్నదని, మరి అందుకొరకు నిర్ణయించబడిన మెస్సియా తానే అని ఆయన రుజువు చేశాడు. మరణాన్ని సాతానును జయించి పునరుత్థానుడుగా సజీవుడిగా లేవడం మూలాన తాను దేవుని కుమారుడని, మెస్సియా అని రుజువుపరుచుకున్నాడు. ఇక రెండవదిగా లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూసాము, మరి లేఖనములు ప్రవచనములు ప్రవచించిన మాదిరిగా ఆయన మరి ప్రవచనములను నెరవేర్చడానికి ఆయన తను తాను సజీవుడిగా కనబరుచుకొని శిష్యుల ఆత్మీయ నేత్రాలు తెరిచి వారికి అర్థమయ్యే విధంగా మరి తను తాను సజీవుడిగా రుజువుపరుచుకొని మరి తను తాను వారికి కనబరుచుకొని దేవుని రాజ్య స్వార్థను గురించి, దేవుని రాజ్య విషయాలను అనేకంగా బోధించాడు. అంతేకాదు, మరి ఆయన బ్రతికి ఉన్న దినములలో కూడా ఆయన ఇదే విషయాన్ని శిష్యులకు బోధించాడు. ఆ విషయాలన్నిటినీ కూడా రూఢీపరచడానికే తాను జీవించిన కాలంలో ఎన్నోసార్లు శిష్యులకు తెలియజేశాడు, ఇదిగో మనుష్య కుమారుడు యెరూషలేములకు వెళ్ళాలి, ప్రధాన యాజకుల చేతికి, శాస్త్రుల పరిచయుల చేతికి, వారి చేతులకు అప్పగించబడి మరణించి అనేకుల విమోచన నిమిత్తము తన ప్రాణమును క్రయధనముగా అర్పించి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి 3వ దినమున మరణాన్ని జయించి లేవవలసి ఉన్నదనేటువంటి ఆయన పలికినటువంటి మాటలు అవి సత్యములని తిరిగి రుజువుపరచడానికి ఆయన తను తాను సజీవుడిగా కనబరుచుకున్నానని మత్తయి సువార్తలో ఈ విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఈ దినము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి గమనిస్తాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరి, ఈ మరి ఎవరు అంటే ప్రియులారా, యాకోబు తల్లి అయినటువంటి మరియాని మనము మార్కు సువార్తలో చూడగలుగుతున్నాం. మార్కు సువార్త మరి 16వ అధ్యాయం 1వ వచనంలో, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలెనని సుగంధ ద్రవ్యములను తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే ఆ 3 స్త్రీలు ఇదిగో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వారు తెల్లవారుచుండగానే
ఆ సమాధిని చూడ్డానికి వచ్చారు. అంతలో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చొని ఉండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడి కావలి వారు వణుకుచు చచ్చిన వారి వలె పడి ఉండిరి. ఒక గొప్ప అద్భుతాన్ని వారు చూస్తూ ఉన్నారు. పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చి ఆ యొక్క సమాధి పైన ఉన్నటువంటి రాయిని తొలగిస్తూ ఉన్నాడు. మరియు ఆ దేవదూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను ముందు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. తాను ముందు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక సార్లు తన పునరుత్థానమును గురించి ప్రవచించాడు. చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు చూస్తే, మొట్టమొదటిసారిగా క్రీస్తు ప్రభుల వారు తన మరణాన్ని గురించి, మరి మనుష్య కుమారుడు అనేకుల కొరకు తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేస్తాడు అనేటువంటి విషయాన్ని, యోనా వలె సూచకక్రియను, యోనాను గూర్చిన సూచక్రియను మీకు మరి అనుగ్రహిస్తున్నానని ఆ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి మనం గమనిస్తే, శాస్త్రులను పరిసయ్యులను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో అన్నప్పుడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచూ ఉన్నారు. ప్రవక్త అయినటువంటి యోనాను గూర్చిన సూచక క్రియయే, కానీ మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగు ఉండెనో, అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. హల్లెలూయా. యోనాను గూర్చినటువంటి సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ మీకు అనుగ్రహించబడదు. ఏ విధంగానైతే యోనా 3 దినములు ఆ యొక్క సముద్రములో తిమింగలము కడుపులో ఉన్నాడో, ఆ విధంగా మనుష్య కుమారుడు 3 దినములు 3 రాత్రులు ఆ యొక్క భూగర్భములో ఉంటాడు, సమాధిలో ఉంటాడు అనేటువంటి ఆ సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తిరిగి లేస్తాడు. మరి ఏ విధంగానైతే 3వ దినమున యోనా తిరిగి మరి ఆ నినేవె పట్టణానికి పంపబడ్డాడో, ఆ విధంగా మరి క్రీస్తు ప్రభుల వారు కూడా మరి మరణాన్ని జయించి పునరుత్థానుడుగా తిరిగి లేస్తానని చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని చూద్దాం. 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. అప్పటి నుండి యేసు తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని తన శిష్యులకు తెలియజేయడం మొదలు పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలో సంచరిస్తూ శిష్యులను అడిగాడు, మరి మనుష్య కుమారుడు ఎవరని మీరు అనుకుంటున్నారు, ఎవరని ప్రజలు అనుకుంటున్నారంటే, కొందరు ఏలియా అని, కొందరు బాప్తిస్మమిచ్చే యోహానని, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారయ్యా అన్నారు. కానీ శిష్యులను అడిగినప్పుడు పేతురైతే, అయ్యా నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, నీవు ఈ లోకానికి రావలసిన మెస్సియా అన్నప్పుడు యేసయ్య అన్నాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, నా తండ్రి ఈ విషయాలు నీకు తెలియజేస్తేనే కానీ నేను మెస్సియానని గ్రహించలేవు. కాబట్టి నీవు ధన్యుడవు, నేను మెస్సియానని ఎరిగినటువంటి నీవు ధన్యుడవు. ఈ సత్యం మీద, ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను. క్రీస్తు అనే బండ మీదనే ఈ సంఘం, నా సంఘం నిర్మించబడుతుంది అనేటువంటి గొప్ప సత్యాన్ని క్రీస్తు ప్రభుల వారు అక్కడ మరి పేతురుకు బయలుపరిచాడు. ఆ సమయంలోనే అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున తిరిగి లేస్తాడు అనేటువంటి సత్యాన్ని వారికి బోధించాడు. హల్లెలూయా. 3వసారి మత్తయి సువార్త 17వ అధ్యాయము 22 నుంచి మనం గమనిస్తే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం నుంచి గమనిస్తే, వారు గలిలయలో సంచరించుచుండగా యేసు తన శిష్యులతో
మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోచున్నాడు. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన తిరిగి లేచును అని వారితో చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. స్పష్టంగా క్రీస్తు ప్రభుల వారు ఇదిగో మనుష్య కుమారుడు ఇదిగో ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడబోతున్నాడు. మనుష్యుల చేతికి అప్పగించబడి మరణించి 3వ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడుగా లేస్తాడని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 4వసారి కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుంచి 20 వచనాల్లో ఇదిగో యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు తన 12 మంది శిష్యులను ఏకాంతముగా పిలిచి వారితో, మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. ఆయన 3వ దినమున మరలా లేచునని చెప్పాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇలాగూ క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ మాటలన్నీ సత్యమని ఆయన పునరుత్థానుడైన తరువాత మరి ఆ శిష్యులకు కనబడి మరి ఆయన పలికినటువంటి మాటలు మనం చూద్దాం. ఇదిగో మరి ఆ స్త్రీలతో ఆ దూత అంటున్నాడు, తాను ముందు చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. తాను ముందు చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలాన్ని చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచునని ఆయన శిష్యులకు తెలియజేయుడి. మీకన్నా ముందుగా ఆయన గలిలియాకు వెళ్ళుచున్నాడు గనుక మీరక్కడ ఆయనను చూతురనెను. వారు భయముతో ఆనందముతో మహానందముతో త్వరగా వెళ్ళి శిష్యులకి మాట చెప్పుదామని సమాధి దగ్గర నుండి పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభము అని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలియాకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని చెప్పాను. హల్లెలూయా. ఆ తర్వాత 18వ వచనాన్ని చూస్తే 11 శిష్యులు యేసు చెప్పిన విధంగా గలిలయలోని కొండ మీదకి వెళ్ళినప్పుడు వారు ఆయనను చూచి మ్రొక్కిరి గాని వారిలో కొందరు సందేహించిరి. హల్లెలూయా. అందుకు యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన చెప్పిన మాటలన్నీ, ఆయన పలికిన మాటలన్నీ సత్యములని రుజువుపరచి, ఇదిగో పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనవలెనని బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, సజీవుడిగా ఉన్నానని క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ సజీవుడైన క్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవిద్దాం. ఆయన పలికినటువంటి ఆజ్ఞలు మాటలన్నిటినీ గైకొని ఆయన కొరకు మహిమగల సాక్షులుగా జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా రాజా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి నిత్యాల నెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు తాను ముందే చెప్పినట్లు మరణాన్ని జయించి 3వ దినమున సజీవుడుగా పునరుత్థానుడుగా తిరిగి లేచి మరి ఇదిగో పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి.
నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ గైకొనండి, నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని చెప్పినటువంటి లేఖనాలన్నిటినీ అయా మేము గైకొని క్రీస్తు ప్రభుల వారి శిష్యులముగా మీ రాజ్యము కొరకు ఎదురు చూసే కృప దయచేయమని మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.